హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ అవార్డ్స్ 2025 లిస్ట్ అయితే బయటికి రావడం జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులతో పాటు ఉత్తమ నటీనటులకు అలాగే ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో 2025 లిస్ట్ బయటకు వచ్చింది. ఈ లిస్టులో ఎవరెవరైతే స్థానం సంపాదించుకోవడం జరిగిందో వాళ్ళందరికీ మా వాల్ పోస్టర్ తరపు నుంచి కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఎవరెవరు ఈ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది అనేది మనం ఒకసారి లిస్ట్ వైజ్గా మాట్లాడుకున్నట్లయితే, ముందుగా మన తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. సో కంగ్రాట్స్ టు చిరంజీవి గారు. చిరంజీవి గారికి గద్దర్ అవార్డు ఏదైతే ఉందో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవి గారు సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత పైడి జయరాజు అవార్డు, ఇది మన కమల్ హాసన్ గారికి. సో కమల్ హాసన్ గారు ఎంత సీనియర్ యాక్టర్ మనకు తెలిసిన విషయమే. సో కమల్ హాసన్ గారికి పైడి జయరాజు అవార్డు. అలాగే సినారే అవార్డు వచ్చేసి సుద్దాల అశోక్ తేజ గారికి. అక్కినేని నాగేశ్వరరావు అవార్డు వచ్చేసి జయసుద్ధ గారికి. నాగిరెడ్డి చక్రపాణి అవార్డు వచ్చేసి అశ్విని దత్ గారికి. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చేసి రమేష్ ప్రసాద్. కాంతారావు అవార్డు వచ్చేసి ఆర్ నారాయణమూర్తి. బిఎన్ రెడ్డి అవార్డు వచ్చేసి సంగీతం శ్రీనివాస్. దీంతో పాటు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు వచ్చేసి అనిల్ రావుపూడి గారికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. అలాగే బెస్ట్ సాంగ్ రైటర్ వచ్చేసి నందకిషోర్ కుబేరా సినిమాకి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మన మిరాయి సినిమాకి. బెస్ట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయి సినిమాకి. బెస్ట్ కొరియోగ్రాఫర్ సందీప్ చాంపియన్ మూవీకి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోటాతరణి చాంపియన్ మూవీకి. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ అఖండ 2. అండ్ ఈ లిస్ట్తో పాటు బెస్ట్ ఫిలిం అవార్డ్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా. ఉత్తమ తృతీయ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో. నెక్స్ట్ ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా తండేల్. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మూవీ మిరాయ్. అలాగే ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోట్. ఉత్తమ బాలల చిత్రం అనగనగా. అలాగే ఉత్తమ పర్యావరణ చిత్రం ఈగ్వా. ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిలిం లిటిల్ హార్ట్స్. ఈ గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటీనటుల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ మూవీకి. ఉత్తమ నటి రష్మిక మందాన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి. ఉత్తమ సహాయ నటి భూమిక. ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్. జ్యూరీ స్పెషల్ అవార్డులు ఉత్తమ హీరో రోషన్ చాంపియన్ మూవీకి. అలాగే ఉత్తమ నటుడు చైతు జన్నలగడ్డ రాజు వెడ్స్ రాంబాయి. అలాగే ఉత్తమ నటి అనంతిక 8 వసంతాలు. సో ఓవరాల్గా ఏదనమాట 2025 గద్దర్ అవార్డ్స్ని ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఈ అరుదైన గౌరవాన్ని, ఈ అవార్డుని వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. సో అందరికీ మళ్ళొకసారి మా వాల్ పోస్టర్ తరపు నుంచి కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్.